సో మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలతో ఆడిపించండి. చూసారా, ఇలా మనం ఎన్నిసార్లు అయినా పిల్లలకి ఆడిపించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక క్రాఫ్ట్ పేపర్తో సింపుల్ టాయ్ ప్రిపేర్ చేద్దాము. సో ఎలా చేద్దాం చూద్దాం రండి. సో ఫస్ట్ మనం ఒకటి సర్కిల్ వేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ విధంగా సర్కిల్ వేసుకోవాలి. తర్వాత టోటాయిస్ హెడ్, రైట్ హ్యాండ్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ వేసుకొని నెక్స్ట్ లెగ్స్ వేసుకోవాలి. ఇటో లెగ్ అటో లెగ్స్ వేసుకోవాలి. దీని తర్వాత టోటాయిస్కి బాడీ స్ట్రక్చర్ వేసుకోవాలి. ఈ విధంగా బాడీ స్ట్రక్చర్ వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ టోటాయిస్ బాడీ కట్ చేసుకుందాం. షేప్ మంచిగా వచ్చేలాగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పిల్లలకి ఎప్పుడు స్టడీస్ అనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళ థింకింగ్ మైండ్ సెట్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఏంటో అని మీకు కూడా తెలుస్తుంది. క్రాఫ్ట్ అనగానే కొంతమంది పేపర్ వేస్ట్, టైం వేస్ట్ అండి అంటారు. కానీ అప్పుడప్పుడు క్రాఫ్ట్ వర్క్ చేయించడం వల్ల పిల్లలకి మైండ్ షార్ప్ అవుతుంది. ఏదైనా కొత్తగా చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఎప్పుడైనా పిల్లలు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు దీన్ని హైలైట్ చేయడానికి మనం దీన్ని ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా తేడా ఉంది. అప్పట్లో మనము స్వేచ్ఛగా బయట ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలకి బయట అట్మాస్ఫియర్ బాగాలేదు. ఇప్పుడు మన పిల్లలకి బయట ఆడుకునేంత స్వేచ్ఛ లేదు. ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఇలాంటివన్నీ చేయడం వల్ల పిల్లలు కొత్తగా నేర్చుకుంటారు. వాళ్ళకి టైంపాస్ అవుతుంది. మన సింపుల్ అండ్ బ్యూటిఫుల్ టోటాయిస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం దీనికి కరెక్ట్ దీని బాడీ మెజర్మెంట్ తీసుకొని ఒక పైప్ లాంటిది రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ స్ట్రాల్ తయారు చేసుకోవడానికి పేపర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే లాలీపాప్ స్ట్రాస్ లేదా కూల్ డ్రింక్ తాగే స్ట్రాస్ ఉంటాయి కదా, అవి వాడవచ్చు. అవి ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. టోటాయిస్కి మ్యాచింగ్ కలర్ అవ్వాలన్నట్టుగా పేపర్ వాడుతున్నారు. మీరు కావాలంటే ఆ స్ట్రాస్ కూడా వాడవచ్చు. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకున్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని మనం ఫెవికాల్తో అంటించుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పేపర్తో ఇలా తయారు చేసుకోవాలి. దీన్ని మనం టోటాయిస్ బ్యాక్ సైడ్ పేస్ట్ చేసుకోవాలి. అంతే, మన సింపుల్ టాయ్ రెడీ అయిపోయింది. చూడండి, చేయడానికి ఎంత ఈజీ ఉంది. పిల్లలు కూడా మంచిగా ఈజీగా చేయగలుగుతారు. సో దీన్ని మనం యూజ్ చేసి ఎలా ఆడాలో చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇలా థ్రెడ్ తీసుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకోండి. ఈ థ్రెడ్ని ఈ వన్ సైడ్ ఉన్న హోల్లోకి వేయండి. ఇలాగా ఓకే, థ్రెడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఇటువైపు ఉన్న థ్రెడ్ ఈ పైప్ నుంచి చేసుకోవాలి. వచ్చేసింది మా థ్రెడ్. సో మనం థ్రెడ్ని ఇలా సమానంగా చేసుకోవాలి. చూడండి, మన సింపుల్ టాయ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూడండి. చూసారా, ఇలా మనం ఎన్నిసార్లు అయినా పిల్లలకి ఆడిపించవచ్చు. పిల్లల చేత టోటాయిస్తో రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లాగా కూడా మనం పెట్టవచ్చు పిల్లలకి. ఇలా పిల్లలకి ఆడిపించండి, వాళ్ళు బాగా సరదా పడతారు. మీరు కూడా ఇలా సింపుల్గా టాయ్ ప్రిపేర్ చేసి మీ పిల్లలతో ఆడిపించండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.